హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బీఈడికి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఐసీటీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, చూడండి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ టెక్నాలజీ గురించి కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ కూడా చూసుకోండి. అది 5 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అది 5 మార్క్స్కి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్, ఎలిమెంట్స్, ప్రాసెస్, బ్యారియర్స్ అండ్ టైప్స్, అది కూడా 5 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ 15 మార్క్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతారు, సో అది కూడా చూసుకోండి. అండ్ ఇన్స్ట్రక్షనల్ మీడియా అండ్ ఎయిడ్స్, ఇది కూడా కొంచెం అంత ఇంపార్టెంట్ కాదు, ప్లస్ చూసుకోండి, ఇది కూడా ఒక్కొక్కసారి అడుగుతారు. కాన్సెప్ట్, ఇంపార్టెన్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 15 మార్క్స్ క్వశ్చన్, ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఎనీ 4 టాపిక్స్ చూసుకున్న చాలు. మీరు ఈ 5th టాపిక్ ఖచ్చితంగా చూసుకోండి. పైన 4లో ఎనీ 3 చూసుకోండి. నేను మోస్ట్లీ ఫస్ట్ 3 చెప్తాను. ఈ 3 చాలా ఇంపార్టెంట్. మీరు ఈజీగా ఎస్సే అండ్ షార్ట్ ఆన్సర్స్ ఖచ్చితంగా ఈ యూనిట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేస్తారు. మీకు ఈ యూనిట్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ కానీ లేదా కొంచెం బ్రీఫ్ నోట్స్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు అది కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సెకండ్ యూనిట్ ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అక్విటేషన్ అండ్ మల్టీ సెన్సరీ అప్రోచ్ ఖచ్చితంగా ఒక్కసారన్నా అడుగుతారు షార్ట్ ఆన్సర్స్కి, అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఫర్ టీచర్ అండ్ ద స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో అడుగుతారు, ఇది చూసుకోండి. ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్, కాన్సెప్ట్, నీడ్స్, ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రోగ్రామర్ లెర్నింగ్, ఇది 15 మార్క్స్కి ఖచ్చితంగా వస్తుందండి. ఈ క్వశ్చన్ మాత్రం సెకండ్ యూనిట్లో చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. ఈ క్వశ్చన్తో పాటు పైన 3 టాపిక్స్ చూసుకొని మీరు షార్ట్ లాంగ్ ఏదొచ్చినా కానీ అటెంప్ట్ చేయగలరు. అండ్ లాస్ట్ టాపిక్ రోల్ ఆఫ్ లర్నర్ అండ్ టీచర్ ఇన్ ఐసీటీ, ఒకసారి చూసుకోండి. జస్ట్ ఓన్గా మీరు రాసినా చాలు, మీకు అంత జస్ట్ బ్రీఫ్గా చూసుకొని రాసినా చాలు. యూనిట్ 3 కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్, ఇది కంప్లీట్లీ కంప్యూటర్ సంబంధించిన యూనిట్. దీంట్లో మీరు ఎక్కువ కంప్యూటర్కి సంబంధించిన టైప్స్, క్యారెక్టరిస్టిక్స్, ఫ్యూచర్స్ అనేది ఖచ్చితంగా అడుగుతారు 5 మార్క్స్ క్వశ్చన్స్కి. అదే కాదండి, కాంపోనెంట్ ఆఫ్ కంప్యూటర్, హార్డ్వేర్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా, మెమోరీస్ అన్నా, దీంట్లో ఏదో ఒకటి షార్ట్ ఆన్సర్కి అడుగుతారు. అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ లాంగ్ ఆన్సర్కి కూడా అడుగుతారు, ఖచ్చితంగా చూసుకోండి. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ జస్ట్ ఇంపార్టెంట్, అది అంతగా ఎక్కువసార్లు అడిగినట్లేదు, బట్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తారు షార్ట్ ఆన్సర్స్కి. అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మెమొరీ షార్ట్కి కానీ లాంగ్కి కానీ రావచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఇది సాఫ్ట్వేర్ ఫర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ స్టేషనల్ అనేది ఒక్కసారి జస్ట్ చూసుకోండి. మోస్ట్లీ అది 1, 2, ఈ 3 క్వశ్చన్స్ షార్ట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ నెట్వర్క్, ఇంటర్నెట్ అనేది కూడా చూసుకోండి. ఇంకా యూనిట్ 4కి వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ ఐసీటీ ఫర్ ఎన్రిచింగ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్, అప్లికేషన్ అండ్ యూజ్ ఆఫ్ మల్టీమీడియా ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ ఫర్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్, ఇది వచ్చేసి 15 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. అది పైన వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. ఇక్కడ ఉన్న 5 టాపిక్స్లో ఎనీ 4 టాపిక్స్ నేర్చుకున్నా మీకు ఈజీగా క్వశ్చన్స్ ఈజీగా 2 షార్ట్ ఆన్సర్స్ ఎగ్జామ్స్లో రాసేయచ్చు. మోస్ట్లీ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్, ఈ 3 ఖచ్చితంగా ఇస్తారు. సో ఈ 3 చూసుకున్నాక నెక్స్ట్ 2 టాపిక్స్ జస్ట్ రెఫర్ చేయండి. అండ్ 50 యూనిట్కి వచ్చేసినాక కాన్సెప్ట్ ఆఫ్ ఈ లర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి W2.0, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఇస్తారు. సో డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది 5 మార్క్స్కి వచ్చేసరి వెబ్ 2.0, ఇది ఖచ్చితంగా చూసుకోండి. షార్ట్ ఆన్సర్ డ్యామ్ షూర్ వస్తుంది.
అండ్ విజువల్ క్లాస్ రూమ్ అండ్ స్మార్ట్ బోర్డ్స్, అంటే మన క్లాస్ రూమ్లో వాడే స్మార్ట్ టెక్నాలజీ వాటి గురించి కూడా ఈ యూనిట్లో మనం రాస్తాం. ఈ లర్నింగ్ అండ్ విజువల్ క్లాస్ రూమ్, స్మార్ట్ బోర్డ్స్, టూల్స్ అండ్ ఆపర్చునిటీస్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అండ్ క్రిటికల్ ఇష్యూస్ ఇంటర్నెట్ యూసేజ్. ఇది 15 క్వశ్చన్ మార్క్ అండి. ఇది ఖచ్చితంగా అడుగుతాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 5.5 అనేది చూసుకోండి. ఒకవేళ దీని గురించి మీకు క్లియర్గా ఆన్సర్ కావాలంటే నేను ఇంకొకటి వీడియో అప్లోడ్ చేస్తాను. సో డోంట్ మిస్ దట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాదు, మీకు బ్రీఫ్గా వీటి ఎక్స్ప్లెనేషన్స్ లేదా వీటికి సంబంధించిన ఆన్సర్స్ కావాలన్నా కానీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మోస్ట్లీ ఎవరికి కావాలో వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్ పెడితే నేను అంత తొందరగా మీకు వీడియో చేసి పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.